హలో అందరికీ. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ లైఫ్ స్టోరీస్ తెలుగు. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. నాకు తెలుసు ఎలాగో మనకి తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్ వాళ్ళెవరు సపోర్ట్ చేయరు. బట్ నాకు నమ్మకం ఉంది తెలియని వాళ్ళు నా తెలియని వాళ్ళు సపోర్ట్ చేస్తారని. మీరు ఈ వీడియో చూస్తే కనుక మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా స్టార్ట్ చేశాను నేను. నాకు ఇంట్రెస్ట్ ఉంది, దేనికైనా టైం రావాలంటారు కదా. సో నాకు ఇది కరెక్ట్ టైం అనిపించింది. నేను స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. బట్ లాంగ్ వీడియో అయితే ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను, బట్ లాంగ్ వీడియోస్ టైం కుదరలేదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడం రావడం ఫస్ట్ టైం కదా నాకు వీడియో షూటింగ్ చేయడం, ఇదంతా చాలా అసలు కష్టంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా కొంచెం కష్టంగా ఉంది. బట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కష్టం అనిపించదు కదా, కొంచెం టైం ఎక్కువైనా మనం చేయగలుగుతాము. ఇది శ్రావణ శుక్రవారం రోజు అనమాట. శ్రావణ శుక్రవారం మనం ఎక్కడున్నా, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడున్నా, ఆర్ చెన్నైలో, మేమైతే చెన్నైలో ఉంటాం. నేను ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటాను ఐటీలో. నాకు ఆల్మోస్ట్ 2.8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సైబర్ సెక్యూరిటీ డొమైన్లో. ఇక్కడ జాబ్ చేస్తాము. ఇక్కడే మేము ఒక ఫ్లాట్ తీసుకొని మా ఫ్రెండ్స్ మేమందరం ఇక్కడే ఉంటున్నాము. మేమే కుక్ చేసుకుంటాము. సో ఎక్కడున్నా మనకి కొంచెం పూజలు ఇవంటే ఇంట్రెస్ట్ అనమాట. సో మొదటి శుక్రవారం ఎందుకు వదులుకుంటాం, ఆ రోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నాను. ఇక నీట్గా ఇక్కడ సరుకులు అయితే ఏమీ పెద్దగా వెళ్ళాలంటే కొంచెం మార్కెట్ ఉంది, అంత దూరం వెళ్ళలేక నేను ఫ్లిప్కార్ట్ మినిట్స్లో ఆర్డర్ పెట్టుకున్నాను. వెంటనే ఆల్మోస్ట్ వితిన్ 5 మినిట్స్లో వచ్చేసారు. నాకు కావాల్సిన పాలు, బెల్లం, పూలు ఆర్డర్ పెట్టుకున్నాను. పొంగల్ చేసుకున్నాను. అమ్మవారికి పాయసం ఇష్టం కదా, అదైతే కొంచెం సింపుల్గా కూడా ఉంటుంది. ప్లస్ అమ్మవారికి కూడా పొంగల్ అంటే ఎక్కువ పొంగల్ పెడతా ఉంటారు కదా. సో నేను పొంగల్ చేసుకున్నాను. కొంచెం ఒక గ్లాస్ రైస్, పాలు, ఒక 1/2 లీటర్ పాలు, కొంచెం బెల్లంతో చేశాను అనమాట. నాకు వచ్చినట్టు చేశాను. మనకు అంత పర్ఫెక్ట్గా అన్నీ రావు, బట్ వచ్చు, బాగానే చేస్తాను. సో నాకు వచ్చినట్టు నేను చేశాను. ఇంకా నీట్గా రెడీ అయిపోయాను. తలస్నానం చేసి నీట్గా రెడీ అయిపోయి ఎల్లో డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇది నాకు ఎప్పుడో ఇంటి దగ్గర గుంటూరులో తీసుకున్నాను. అది అలాగే ఉంది. మనకి చిన్నప్పుడు కార్తీక మాసం కానీ, ఇలా శ్రావణ మాసం కానీ, శుక్రవారాలు, సోమవారాలు కొత్త బట్టలు వేసుకోవడం అలా మనకి ఇంట్రెస్ట్ ఉండేది కదా. సో ఇప్పుడు కూడా అలాగే కొంచెం ఏదైనా కొత్తవి వేసుకుందాము అనిపించింది. సో ఇది నేను ఇంకా యూజ్ చేయని డ్రెస్. సో వేసుకొని ఇంకా రూమ్లోనే హాల్ క్లీన్ చేసుకొని నీట్గా చిన్న టేబుల్ పెట్టుకొని, టేబుల్ మీద మా దగ్గర దేవుడి పటాలు అన్నీ ఉంటాయి. బట్ ఇలా ఎప్పుడన్నా అకేషన్ వచ్చినప్పుడు మేము అవన్నీ తీసి క్లీన్గా చేసుకొని టేబుల్ పెట్టుకొని టేబుల్ మీద పూజ చేసుకుంటాం అన్నమాట. అలాగే మొత్తం క్లీన్ చేసుకొని ఇక ప్రసాదం అంతా పెట్టి పూలతో మొత్తం అలంకరించి పూజ స్టార్ట్ చేసానంటే నాకు వచ్చినట్టు సింపుల్గా దీపం పెట్టుకోవడం వరకే అండి. దీపం పెట్టేసి అలా ఇంకా మొక్కుకొని ఫస్ట్ రూమ్లో పూజ చేసుకుందామా లేదా అనుకున్నాం. బట్ ఫస్ట్ శుక్రవారం చేసుకుందాము, నేను ఎలాగో రూమ్లోనే ఉన్నాను, ఆఫీస్కి కూడా వెళ్ళలేదు కదా. సో అందుకని రూమ్లో పూజ చేసుకొని తర్వాత మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్ మోస్ట్లీ మేము ఈవినింగ్ వెళ్ళాము అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్కి మార్నింగ్ షిఫ్ట్ ఉంది. సో తను ఈవినింగ్ వస్తా అంది. సో ఇద్దరం కలిసి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పల్లికరణి అని మేముండే ఏరియా దగ్గర ఒక 1/2 అవర్ డిస్టెన్స్ అనమాట. చాలా బాగుంది టెంపుల్. మేము ఫస్ట్ టైం వెళ్ళడము. ఫస్ట్ టైం అయినా కానీ అసలు అది ఎలా తెలిసిందంటే ఆ టెంపుల్ అక్కడ ఉందని నేను ఆఫీస్కి వెళ్ళొచ్చే దాంట్లో చూశాను అనమాట. టెంపుల్ వెళ్దాం అనుకున్నాను. సో ఇక మా ఫ్రెండ్ కూడా వెళ్దాం అనేసరికి ఇద్దరం స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా పెద్ద కోనేరు, పెద్ద చెట్లు, అసలు ఎంత బాగుందంటే నార్మల్గానే ఇక్కడ తమిళనాడులో టెంపుల్స్ అంటే చాలా ఫేమస్ కదా. ఏ టెంపుల్కైనా వెళ్ళండి, ఎంత పెద్ద పెద్ద స్పేసెస్లో ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి. మన సైడ్ ఇప్పుడు ఎలాగంటే శివాలయం అనుకోండి, ఓన్లీ శివుడి గర్భగుడే ఉంటుంది. ఇక్కడ అలా కాదనమాట. శివాలయం అనుకోండి, ఏ టెంపుల్ అయినా కానీ ఆ మెయిన్ టెంపుల్ శివుడు ఉంటారు, చుట్టూ ఇంకా చాలా టెంపుల్స్ కడతారన్నమాట. అవి కూడా చాలా మంచి స్పేస్లో కడతారు. చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఆర్కిటెక్చర్ కానీ అసలు ఎంత బాగా కడతారంటే చాలా బాగుంటాయి. సో ఇక అలా మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. పల్లికర్ణి శివన్ కోవిల్ అనమాట. చాలా బాగుంది. మేము ఎలాగంటే ఇప్పుడు ఆ కోనేరు ఉంటుంది రోడ్డుకి అటు సైడ్ ఏమో శివ టెంపుల్, మధ్యలో కోనేరు, ఇటు సైడ్ ఏమో అమ్మవారి టెంపుల్. మా టైం అసలు అయితే చాలా బాగుంది అనుకోవాలి, అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మేము కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. కరెక్ట్
కరెక్ట్‌గా అక్కడ శివుడి అలంకరణ జరుగుతుంది. సో, శివుడి అలంకరణ జరుగుతుంది. అమ్మవారినైతే ఆల్రెడీ అలంకరించారు. అమ్మవారైతే అసలు ఎంత బాగున్నారంటే అండి 2 కళ్ళు సరిపోవు. నేను ఒక పిక్ కూడా యాడ్ చేశాను. అసలు గోపురం అంతా బ్యాంగిల్స్‌తో అలంకరించి అమ్మవారికి గాజుల మాల వేయడం చూసాంలే గానీ, ఇట్లా మొత్తం బ్యాంగిల్స్‌తో గర్భగుడిని గూడా అలంకరించడం అసలు చూడలేదు. ఫస్ట్ టైం చూసాం మేము. చాలా అంటే చాలా బావుంది. అసలు ఇక్కడ పంతులైతే మోస్ట్‌లీ అక్కడ రాసారు కెమెరాలో ఎలో లేదని. బట్ ట్రై చేసాము. ఏదో చిన్న చిన్న క్లిప్స్ 1 ఆర్ 2 అలా ఫాస్ట్‌గా తీసేసి ఫోన్ పక్కన పెట్టడం అట్లా చేసామనమాట. అక్కడ ఏంటంటే శివుడిని అలంకరిస్తున్నారు. సో, మేబీ వాళ్ళకి ఏదైనా టైమింగ్స్ ఉండొచ్చు. 6:30కి అట్లా ఓపెన్ చేశారనమాట అలంకరించినాక. అప్పటి వరకు మేము గర్భగుడిలోనే ఉండి అలా అమ్మవారిని చూస్తానే ఉన్నామండి. ఎంత బాగున్నారంటే అసలు చాలా అంటే చాలా బాగున్నారు. 2 కళ్ళు సరిపోలేదనుకోండి. ఇంకా అలా వెయిట్ చేసి 6:30కి అట్లా శివుడికి శివుడి అలంకరణ అయిపోయాక ఓపెన్ చేశారనమాట. అలా ఇంక మేము శివయ్యని దర్శించుకొని శివయ్య కూడా చాలా అంటే చాలా మంచిగా అలంకరించారనమాట. కరెక్ట్ టైంకి హారతి ఇచ్చారు. అన్నీ అసలు బాగా కలిసొచ్చాయి అనిపించింది శ్రావణ శుక్రవారం రోజు. అలా కొంతసేపు బయట కూర్చొని అసలు మేము మాకు దర్శనం వెంటనే అయిపోయింది. బట్ మాకు అయిపోయేటప్పటికి చాలా పెద్ద క్యూ ఉందనమాట. సో, అందుకే కరెక్ట్ టైంకి వెళ్ళామనిపించింది మాకైతే. ఇంకా అలా వెళ్ళాక ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పా కదా! కోనేరుని క్రాస్ చేసి వెళ్ళాలి. ఆ కోనేరు మీదుగా అలా వెళ్ళి ఆ కోనేరులో అలా చూసుకుంటూ నేచర్ అసలు ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. కొంతసేపు అలా కోనేరు దగ్గర కూర్చొని ఇక అలా మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అమ్మవారు అక్కడ అటు సైడ్ ఉన్న అమ్మవారి టెంపుల్ ఎలాగుందంటే మనకి కనకదుర్గమ్మ అమ్మవారు ఫీల్ వచ్చిందనమాట. విజయవాడలో కొంచెం కనకదుర్గమ్మ అమ్మవారు ఎలాగుంటారో ఆ ఫీల్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది. ఆ టెంపుల్కి కూడా మేము వెళ్ళే టైంకి అక్కడ గంటలు మోగిస్తున్నారు. హారతి స్టార్ట్ అయిందనమాట. సో, మేము అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వెళ్ళగానే అక్కడ మంగళహారతి ఇస్తున్నారు. సో, మేము హారతి తీసేసుకొని అక్కడ బొట్టు పెట్టుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అలా దండం పెట్టుకొని అమ్మవారిని చూసి అక్కడ కూడా చిన్న వినాయకుడు నవగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. అలా అందరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అటెండెన్స్ వేయించుకొని అలాగా ప్రసాదం క్యూలోకి వెళ్ళామన్నమాట. నార్మల్గానే నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఒక వీడియోలో షార్ట్ వీడియోలో అనమాట. ప్రసాదాలు చాలా బాగా పెడతారు ఇక్కడ తమిళనాడు. అసలు ప్రసాదాల్లాగా కాదనమాట. అదొక మనకి ఒక భోజనం పెట్టినట్టు పెడతారు. ఇక్కడ కూడా అంతే ప్రసాదం కొంచెం కొబ్బరి అన్నం, కొంచెం వెజిటేబుల్ బిర్యానీ, పొంగల్, కేసరి, కర్డ్ రైస్, ఇంకా ఒక జాంకాయ ఇన్ని పెట్టారండి. ఇవన్నీ కూర్చొని తిని మేము ఆ రోజంతా ఫ్రైడే మొదటి శ్రావణ శుక్రవారం కదా! సో, ఉపవాసం ఉన్నాం అన్నమాట. ఉపవాసం ఉండి సో, అక్కడే మాకు ఇంకా ఉపవాసం అయిపోయింది. అమ్మవారి గుడిలోనే నీట్‌గా ఉపవాసం తీర్చుకున్నాం. అది కూడా చాలా మాకు అదృష్టంలాగా అనిపించింది. అక్కడ కూర్చొని తిని అక్కడ కొంచెం తమిళ అక్క పరిచయం అయ్యారనమాట. వచ్చిరామని తమిళ్లో ఎన్న స్పెషల్ అక్క ఇలా కొన్ని మాటలు అడిగేసి అక్కడ స్పెషల్ ఏంటని అడిగితే అంటే అంత డెకోర్ చేసి అమ్మవారిని బాగా బ్యాంగిల్స్ అలంకరించారు కదా ఏంటని అడిగితే వాళ్ళకి ఆషాఢం ఇంకా అయిపోలేదు నెక్స్ట్ ట్యూస్డేతో అయిపోతుందంట. సో, అందుకని వాళ్ళు ఫ్రైడే మంచిగా చేసుకుంటున్నారు ఇక్కడ పూజలు అవన్నీ. మనకైతే శ్రావణం స్టార్ట్ అయిపోయింది. బట్ వాళ్ళకి మేబీ నెక్స్ట్ ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ తమిళనాడులో. సో, ఇక అలాగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ పొంగల్ తినేసి అక్కతో కొంచెంసేపు ముచ్చట్లు వేసుకున్నాము. తర్వాత అక్కడ అమ్మవారికి పూజ చేసేటప్పుడు చాలామంది బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. పూజ చేసిన బ్యాంగిల్స్ అన్నీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పంచారనమాట. అలా నాకు మా ఫ్రెండ్ కూడా పంచారు. సో, నాకు రెడ్ బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. కొంచెంసేపు అలా రెడ్ బ్యాంగిల్స్ వేసుకొని మురిసిపోయి ఇక ప్రసాదం అవన్నీ తినేసి నీట్గా రూమ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆల్మోస్ట్ 8:30 అలాగైంది రూమ్కి రీచ్